స్టూడెంట్స్ ఇష్యూస్ గురించి, మన ఎక్స్పీరియన్సెస్ గురించి, 1 year జర్నీ గురించి, ఇండియాలో ఆ ప్రాసెస్ గురించి, ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడదామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ విత్ మన ప్రాసెస్, ఇండియాలో ప్రాసెస్ కా నుంచి మనం స్టార్ట్ అవుదాం. యాక్చువల్ గా ఇండియాలో మేము వీడు టీసీఎస్ లో చేస్తుండే, నేను ఒక ఎక్స్ కంపెనీలో చేస్తుండే టెక్నికల్ సపోర్ట్ గా. నువ్వేం చేస్తుండే? నేను జావా డెవలపర్ చేస్తుండే. యాక్చువల్ గా ప్రాసెస్ స్టార్ట్ చేసింది బీటెక్ తర్వాత నుంచి. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసినావు? జాబ్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసి వీడు నేను ఇంకొక ఫ్రెండ్ ముగ్గురం కలిసి స్టార్ట్ చేసిండే ప్రాసెస్ అంతా. ఆయన పేరు రివీల్ చెయ్యము. పాడ్కాస్ట్ లో వాణి కూడా తెస్తా. జాబ్ చేసుకుంటా, ఇంకో పార్ట్ టైం చేసుకుంటా, ఇండియాలో చాయ్ క్లబ్ లలో మాట్లాడుకుంటా. 2 years పట్టిందా మన ఇక్కడ రాని. 2021 స్టార్ట్ చేస్తే 2023 లో నేను ఆగస్ట్ లో వచ్చిన, వీడు 2020 డిసెంబర్ లో వచ్చింది. ఒక 2 కన్సల్టెన్సీస్ తర్వాత థర్డ్ కన్సల్టెన్సీలో మాకు ఆఫర్ లెటర్ గానీ ప్రాసెస్ గానీ అయింది. కన్సల్టెన్సీ జర్నీ, మాకు కలిగిన ప్రాబ్లమ్స్, లైక్ ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం. మేము కన్సల్టెన్సీ వెతికే ఈ జర్నీలో మాత్రం చాలా ఏది మంచి కన్సల్టెన్సీ, ఒక 10 మందిని అడగడం, రిలేటివ్స్ అడగడం. వీడు నేను ఇంకోడు వాడు ముగ్గురం కలిసి కన్సల్టెన్సీ చాలా వెతికినాం. ఒక కన్సల్టెన్సీ పోతే వాడు ఆఫర్ లెటర్ ఒక 6 months ఎగ్జామ్స్ రాసే ప్రయత్నంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. ఇప్పుడు నేను డ్యూలింగో రాసిన. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇంకో పర్సన్ టోఫల్ రాసిండే. సో టోఫల్ యాక్చువల్ గా రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ 3 months డిలే అయిపోయింది. తర్వాత మళ్ళీ వాళ్ళు వోచర్ ఇచ్చి యూ హ్యావ్ టు రైట్ దిస్ ఎగ్జామ్ అగైన్ అంటే, సో మళ్ళా ఎగ్జామ్ రీఇంటేక్ తీసుకొని మళ్ళీ ఇంకో 2 months ఆగి, సో అసలు అది ఎందుకేందో ఒక కరెక్ట్ గైడెన్స్ కూడా లేకుండా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ అది అయిపోయింది, అది కాదని చెప్పి ఐఎల్స్ ప్రిపేర్ అయ్యింది 2 months వాడు. ఐఎల్స్ ప్రిపేర్ అయ్యే టైంలో జిఆర్ఈ టోఫెల్ స్కోర్ వచ్చి, సో మళ్ళీ ఆ స్కోర్ పెట్టుకొని మళ్ళీ ఐఎల్స్ రాయకుండా, మళ్ళీ ఎట్లా అంటే ఒక సీక్వెన్స్ వే లేకుండా ఏది చేయాలో, ఏది ఫస్ట్ చేయాలి, ఏది లాస్ట్ చేయాలి తెలియకుండా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా అంతా అయిపోయింది అనమాట. సో అట్లా తర్వాత మళ్ళీ జిఆర్ఈ రాసి ఒక్కొక్కలం, మళ్ళా తర్వాత నేను డ్యూలింగో రాసిండు, మళ్ళీ వాడు డ్యూలింగో రాసిండు, మళ్ళీ డ్యూలింగో మీద ఆఫర్ లెటర్ రావని చెప్పి మళ్ళీ ఐఎల్స్ ప్రిపరేషన్ చేసినాం. ఈ ఐఎల్స్ ప్రిపరేషన్ లో మళ్ళీ ఐఎల్స్ వస్తారో రాదన్న నమ్మకం లేదు మాకు. లైక్ 6.5 వస్తుందన్న నమ్మకం ఉంది, కానీ అంత టైం దాని మీద కేటాయించాలంటే మాకు అంత టైం లేకుండే. మేము జాబ్ చేస్తుండే, జాబ్ ప్లస్ పార్ట్ టైం చేస్తుండే, మళ్ళా కన్సల్టెన్సీ పోయి నేర్చుకోవాలి. మళ్ళీ ఇదంటే ఇది పెద్ద ప్రాసెస్. డ్యూలింగో అంటే మనం ఒక 5 days కూర్చుంటే లైక్ 105, 120 వరకు వచ్చేస్తుంది, పెద్ద ప్రాబ్లం కాదు. నాకు డ్యూలింగో మీద నేను యూనివర్సిటీ అప్లై చేయడం స్టార్ట్ చేసిన, వీడు కూడా అదే స్టార్ట్ చేసిండు. ఏంటంటే ఒక ప్రాసెస్, అసలు ఏం చేయాలి, అసలు ఎట్లా చేయాలి, ఎవరిని అడగాలి తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన ఏమంటారు, అరే నేను ఐఎల్స్ రాసిన కూడా ఐఎల్స్ రాయరా అంటారు. అరే డ్యూలింగ్ ఎందుకు రాయొద్దురా అని చెప్పి అడిగితే ఏమరా నాకు తెలియదు, నన్నైతే మా అన్న వాళ్ళు ఐఎల్స్ రాయమని ఐఎల్స్ రాసిన, మా దోస్తు వాళ్ళు చెప్పి ఐఎల్స్ రాయమని ఐఎల్స్ రాసిన. సో నాకు తెలిసిన నాలెడ్జ్ ఇదేరా అన్నారు. సో ఎవరు కూడా కరెక్ట్ క్లారిటీ అసలు ఎందుకు రాయాలి, అసలు డ్యూలింగ్ ఎందుకు రాయాలి, అసలు ఐఎల్స్ ఎందుకు రాయాలి, అసలు జిఆర్ ఎందుకు రాయాలి, అసలు ఎవరు కూడా కరెక్ట్ క్లారిటీ లేదు. ఎవరు వాళ్ళు రాస్తున్నారు, మనం రాయాలి. కన్సల్టెన్సీ కూడా మాకు అంత కరెక్ట్ గైడెన్స్ కానీ, కరెక్ట్ ఇది రాస్తే ఇది వస్తుంది, ఈ డ్యూలింగో మీద ఇన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, ఐఎల్స్ అయితే ఇన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, టోఫెల్ అయితే ఇన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, నాకు తగ్గ యూనివర్సిటీ, నాకున్న బ్యాక్గ్రౌండ్ కి, నాకున్న కావాల్సిన కోర్స్ కి ఈ గైడెన్స్ అనేది మాకు అసలు లేదు. మేదో ఇక యూఎస్ పోవాలి, యూఎస్ సెట్ కావాలి, తర్వాత చూసుకుందాం కాన్సెప్ట్ తోటి, యూఎస్ పోతే చాలు అన్న కాన్సెప్ట్ తోటి అక్కడ జర్నీ అట్లా అయిపోయింది. లైక్ నాకు ఒక కన్సల్టెన్సీలో నేను దానికి 10,000 కడితే వాడు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇక వాడు ఇక తర్వాత ఫోన్ ఎత్తకపోవడం ఇవన్నీ జరిగినాయి. ఇక తర్వాత వేరే కన్సల్టెన్సీ పోయినా, వేరే కన్సల్టెన్సీలో నాకు ఆఫర్ లెటర్ అసలు వాడు ఇప్పిలేకపోయినా. నాకు సివిల్ బ్యాక్గ్రౌండ్, నేను సివిలే కావాలని చెప్పిన. యాక్చువల్ గా సివిల్ నీకు రాదని చెప్పిండు, సివిల్ అప్లై చేసిండు, లైక్ ఐటీ అప్లై చేసిండు. లాస్ట్ కి వేరే 3వ కన్సల్టెన్సీలో నాకు ఐటీ ఒక్క యూనివర్సిటీలో వచ్చింది. నాకు మీ ఇద్దరం ఒకే కన్సల్టెన్సీలో అప్పుడు చేరుండే. నేను మొత్తం ప్రాసెస్ ఓన్ చేసుకున్నా. ఫస్ట్ కన్సల్టెన్సీ వల్ల కాలే, సెకండ్ జాయిన్ అయినా కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఇట్లా కాదని చెప్పి ఇక కొంచెం నాలెడ్జ్ చేసుకొని, కొంచెం ఫ్రెండ్స్ ని అడిగి ఏ కాలేజ్ అయితే బాగుంటది, మీరు ఏ కాలేజ్ అవుతారు, కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని, సో కాలేజ్ పైన కొంచెం రీసెర్చ్ చేసి నెక్స్ట్ ఇక ఓన్ అప్లికేషన్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఆల్రెడీ నా స్కోర్ కార్డ్స్ నా దగ్గర ఉంది. సో మళ్ళీ ఒక కొత్త మెయిల్ క్రియేట్ చేసుకొని, జీమెయిల్ ఒకటి, సో కాలేజ్ కి అప్లికేషన్ స్టార్ట్ చేయడం. సో నేను ఎట్లా అంటే లైక్ మినిమల్ కాలేజెస్ పెట్టుకున్నాను, లైక్ 6 to 7 కాలేజెస్ పెట్టుకొని అప్లికేషన్ చేస్తే నాకు ఒక దాంట్లో 3 colleges అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ వచ్చిన అడ్మిషన్స్ లోనే నేను ఒక కాలేజ్ కి వచ్చేసాను. ఇంకా 2 colleges అంటే యావరేజ్ గా ఫీజ్ కంపారిజన్ అంతా చేసుకున్న తర్వాత, సో ఈ కాలేజ్ అయితే కొంచెం నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది, కొంచెం బెటర్ కదా, కొంచెం ఫ్రెండ్స్ కూడా ఉండే అందులో, ఏమన్నా కావాలని హెల్ప్ చేస్తారు, అసైన్మెంట్స్ కి ఏమన్నా ఉన్నా వాళ్ళు చెప్తారు, కొంచెం గైడ్ చేస్తారు, ఏ సబ్జెక్ట్ ఎట్లా ఉంటుంది ఏం తెలియదు కాబట్టి, సో ఒకళ్ళు చెప్పేటోళ్ళు ఉంటే బాగుంటది కదా అని చెప్పి నేను ఆ యూనివర్సిటీ చూస్ చేసుకుని. తర్వాత ఈ కన్సల్టెన్సీ అయిపోతే తర్వాత బ్యాంక్, ఆ లోన్ అనేది పెద్ద ప్రాసెస్. ఏ బ్యాంక్ లో అప్లై చేస్తే మనకున్న ప్రొఫైల్ కి మనకి బెస్ట్
హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందన్న లేదు. యూట్యూబ్ లల్లా ఈ గూగుల్ లల్లా రిలేటివ్స్ అడగడం, ఫ్రెండ్స్ అడగడం ఇదే సరిపోయింది. కరెక్ట్ గా మనకి ఒక ప్లాట్ఫామ్ ఉండి రైట్ గా ఏ ప్లాట్ఫామ్ మనం అప్లై చేసింది, మేము అప్లై చేసింది ఫండ్ రైట్ లో. దీనికి ఫండ్ రైట్ అనే వచ్చింది, నాకు ఫండ్ రైట్ రాలే. నేను నాన్ కొలాటరల్ లోన్ తీసుకున్నా, నాకు ఫండ్ రైట్ ఒకటి ఇయ్యనని చెప్పింది. నాకున్న ఐటీ మా డాడీకి ఉన్న ఐటీఆర్ ఫండ్ రైట్ అనేది ఒక ప్లాట్ఫామ్, అది వేరే వేరే లోన్స్ వాళ్ళతో లింక్ అప్ అయ్యింది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ గా వీనికి వచ్చింది అవాన్సా, నాది వచ్చింది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీలో. సో ఫండ్ రైట్ అనేది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్, ఏంటంటే మన ప్రొఫైల్ అన్నీ పెడితే వాళ్ళు ఏంటంటే ఈ ప్రొఫైల్స్ ఉన్నాయి మా స్టూడెంట్స్ అని చెప్పి వాళ్ళు చేస్తారు. వాళ్ళు దాన్ని బిడ్ చేస్తారు అనమాట, ఈ స్టూడెంట్స్ కి నేను ఇస్తా లోన్, నేను ఇస్తాను. సో వాళ్ళు బిడ్ చేసిన తర్వాత మన డాక్యుమెంట్స్ అన్ని థర్డ్ పార్టీ అదే ఫండ్ రైట్ నుంచి తీసుకుని వాళ్ళు సో ఎన్హాన్స్ చేసి మీకు ఇంత పర్సెంటేజ్ కి లోన్ వస్తుంది, లేకుంటే మీరు ఈ డాక్యుమెంట్స్ పెడితే మీకు లోన్ వస్తుంది అని చెప్పి కొంచెం వాళ్ళు గైడెన్స్ ఇచ్చిన తర్వాత మనకు ఓకే మనకు కూడా లోన్ వస్తుంది అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనేది అర్థమైంది. నేను కూడా నాకు లోన్ రాదనుకున్నా, ఆల్మోస్ట్ ఒక 2 ఇన్క్రెడ్ రిజెక్ట్ అయింది నాది, అవాన్స్ రిజెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ కాంటాక్ట్ అయితే హెచ్డిఎఫ్సి సెక్యూరిటీ వాళ్ళు కొంచెం టేకప్ బాగా తీసుకొని కొంచెం సపోర్ట్ ఇచ్చి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు కొంచెం బాగా గైడెన్స్ ఇచ్చి నాన్ కొలాటరల్ లో ఏంటంటే యావరేజ్ పర్సెంటేజ్ 6 to 8% ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. నాన్ కొలాటరల్ లో లైక్ 10.5 నుంచి 12.5 యావరేజ్ చూసుకున్నా మనకు 3 to 4% అనేది ఎక్కువ ఉంటుంది నాన్ కొలాటరల్ లో. నాకు 12% వచ్చింది నాన్ కొలాటరల్ లోన్ లో, అవాన్స్ లో వచ్చింది. ఇక లోన్ అయిపోయిన తర్వాత అకామిడేషన్, అది కాలేజ్ బాగుందా లేదా, నా కోర్స్ కి తగ్గట్టు ఉందా, దాంట్లో మార్కెట్ ఉందా, అంటే ఇవన్నీ తెలుసుకునే అంత టైం లేకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థింకింగ్ మాకు లేకుండే. ఫస్ట్ అక్కడ పోతే చాలు నాయన, అక్కడ అమెరికాలో పడితే చాలు, ఆ ఫ్లైట్ లో దిగి అక్కడ ఇమిగ్రేషన్ అయిపోయి అక్కడ పడితే చాలు అన్న కాన్సెప్ట్ తోటే ఇక్కడ వరకు వచ్చిండే. ఇక్కడికి వచ్చినాక చాలా ఫేస్ చేసిన అకామిడేషన్ ప్రాబ్లం, లైక్ ఒక కాడ సెట్ కావడం, మళ్ళీ ఆ కాలేజ్ లో మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి అంత ఆ ఫండ్స్ లేకుండే, ఆ లోన్ కి దానికి సరిపోకుండే. అట్లా అని చెప్పి మళ్ళీ కాలేజ్ మారటం. ఈ గైడెన్స్ అనేది రైట్ ఇండియాలోనే ఉంటే సడన్ గా ప్లాన్ చేసుకొని డైరెక్ట్ ఆ కాలేజ్ తోటే దిగి ఆ కాలేజ్ లోనే ఉంటూ ఆ మాస్టర్స్ అట్లా ఫినిష్ చేస్తే బాగుండదని ఇప్పుడు అనిపిస్తుంది మాకు. అంటే చాలా వరకు పబ్లిక్ కి అవేర్నెస్ అనేది లేకుండా ఎట్లయిపోయిందంటే, ఇంకోటి ఇప్పుడు ఆన్లైన్ కాలేజ్, చిన్న కాలేజ్ అంటే వీసాస్ రావు, అప్లికేషన్ వేస్తే రావు, రిజెక్ట్ అవుతుంది అని చెప్పి ఈ కన్సల్టెన్సీ వాళ్ళు భయపెట్టించి చిన్న చిన్న కాలేజెస్, తక్కువ ఫీజు ఉన్న కాలేజెస్ కి అప్లికేషన్ వేపియారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మా ఒక కొత్త అతను ఫ్రెండ్ అండి, సో అతను ట్రైన్ యూనివర్సిటీ పైన వచ్చి, ట్రైన్ యూనివర్సిటీ అంటే అందరికి తెలిసింది అది ఆన్లైన్ కాలేజ్, సెమిస్టర్ కి వన్స్ వెళ్ళాలి. సో అతను అదే కాలేజ్ పైన వీసా వేసుకొని వచ్చి అదే కాలేజ్ అవుతున్నాడు. పాసిబిలిటీ వేస్ ఉన్నాయి, కానీ మనకు లేదు అని చెప్పడం వల్ల మనం దాన్ని ట్రై చేయట్లేదు. ఇప్పుడు పెద్ద కాలేజ్ పెడితేనే వీసా అప్రూవ్ అవుతుంది అంటారు. ఇట్ మైట్ బి 50-50 ఛాన్సెస్, అది 100% కూడా చెప్పలేదు. ఎందుకంటే చాలా మంది మా ఫ్రెండ్ యూటీడీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ డాలస్, అది మంచి పెద్ద యూనివర్సిటీ, వానికి రిజెక్ట్ అయింది ఫస్ట్ అటెంప్ట్ లో, మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇస్తే అప్పుడు అప్రూవ్ అయింది. సో ఇట్ డిపెండ్స్, నువ్వు ఎట్లా ఎన్హాన్స్ చేస్తున్నావు, నువ్వు వీసా అప్రూవల్ తో ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా కన్విన్స్ చేస్తున్నావు. నీ కన్విన్సింగ్ లోనే వాడు అసలు నీకు వీసా ఇయ్యాలా లేదా అని చెప్పి ఉంటాను. నాది సెకండ్ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్ నాది పోయింది. సెకండ్ అటెంప్ట్ అనేది నేను చాలా టైం తీసుకొని చేసుకున్నాను, ఎందుకంటే నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు రిజెక్ట్ అయ్యి. మీకు ఎట్లా అంటే మీరు చెప్పే విధానంలో మనకు అర్థమైపోవాలి, అరే వీడు యూఎస్ కి వెళ్తే మంచిగా సెటిల్ అవుతాడు, లేకుంటే వీడు కరెక్ట్ పర్సన్ సెటిల్ అవుతారంటే వాడు అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి వాడి డెవలప్ చేస్తాడు. కన్విన్సింగ్ ఉండాలి, నీ దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా వాడు చూడండి, జస్ట్ కన్విన్సింగ్. ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఇప్పుడు వీడు నేను ఎట్లా మాట్లాడుకుంటా, ఒక వాడు పెద్దోడు వీసా ఆఫీసర్, నా వీసా స్టాంప్ వేస్తే నాదేమో లైఫ్ చేంజ్ అయిపోతుంది, ఆ భయం పెట్టుకోకుండా వెళ్ళిపోవాలి. ఫస్ట్ అటెంప్ట్ వెళ్ళినప్పుడు అదే భయం ఉండదు, వీసా ఆఫీసర్ అంటే అమ్మ వాడు ఎట్లా మాట్లాడతాడు, మనకంతా పాష్ ఇంగ్లీష్ రాదు, వాళ్ళు అమెరికన్స్ ఉంటారు, మనకేమంత ఇంగ్లీష్ రాదని చెప్పి ఆ భయం ఉండేది. సో సెకండ్ అటెంప్ట్ ఇచ్చే టైంకి ఎట్లా అయిపోయిందంటే, వాడు ఒక మనిషి, నేను ఒక మనిషి, నేను ఎందుకు వెళ్తున్నా, వాడు క్వశ్చన్ వేస్తాను, దానికి నేను ఆన్సర్ ఇస్తాను అంతే. దాని గురించి నేను చాలా ఆలోచించి నేను స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు, ఈవెన్ దో నర్వస్ ఉండే కొంచెం, బట్ నన్ను నేను లేదు వాడు మనలాంటోడే ఏం కాదని చెప్పి అట్లా నాకు ఫస్ట్ అటెంప్ట్ లోనే నాకు వీసా యాక్సెప్ట్ అయింది. నా వరకు వచ్చేసరికి నేను ఫస్ట్ అసలు యాక్సెప్ట్ అయితే ఏంది లేకుంటే లేదు అన్న కాన్సెప్ట్ తోటి వెళ్ళా. ప్రిపేర్ అయినా గట్టి ప్రిపేర్ అయినా వెళ్ళినా. నాకు ఒక ఆలోచన ఉండే, ఇండియాలో ఇట్లా జాబ్ చేద్దాం, ఇట్లా కెరియర్ ఇట్లా బిల్డ్ చేసుకుందాం అన్న ఆలోచన ఉండే. నాకు అమెరికాలో కెరియర్ బిల్డింగ్ అవన్నీ అంత నాకు ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా సార్ ప్రయత్నం చేసి అది వస్తే రాని అన్నట్టు కాన్సెప్ట్ లో వెళ్ళినా, ఫ్రీగా మాట్లాడేసిన, వచ్చిన. నేను ఆగస్ట్ లో ఇక్కడికి వచ్చిన, రాగానే మా ఫ్రెండ్ డాలస్ లో నన్ను పిక్ చేసుకుంటూ నేను అక్కడ ఉన్నా. నా లోన్ సగం 5 lakhs అక్కడనే నేను ఫ్లైట్ టికెట్స్ కి అది ఇది ఖర్చు పెట్టినా. ఇక్కడికి వచ్చేసరికి ఖర్చులు అయిపోయినాయి. అక్కడున్న నాకు ఫండ్స్ కి ఆ కాలేజ్ ఫీజ్ కి మ్యాచింగ్ లేదు. ఇప్పుడు అదే ఫండ్స్ తోటి ఆ కాలేజ్ లో అవుతే మాత్రం నేను చదువుకోలేదు. అట్లా అని చెప్పి మా ఫ్రెండ్స్ అది ఇది అని అడిగి కాలేజ్ లో మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ ఒక ట్రాన్స్ఫర్ అయినా తక్కువ కాలేజ్ కి, ఇప్పుడు న్యూయార్క్ కాలేజ్ నాది. తర్వాత అక్కడ నుంచి ఫ్లోరిడాకి వెళ్ళినా, ఫ్లోరిడా నుంచి న్యూజెర్సీకి వెళ్ళినా, న్యూజెర్సీ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన, అదే కాలేజ్ లో కంటిన్యూ అవుతున్నా. మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసుకుంటే ఒక మిడిల్ క్లాస్, మీకు తెలుసు ఫైనాన్షియల్ థింగ్ ఎట్లుంటుందో తెలుసు. ఎప్పటికీ మేము బౌండరీ అంత ఫైనాన్షియల్ థింగ్ లోనే అయిపోవాలి, స్టడీస్ దాంట్లోనే అయిపోవాలన్న కాన్సెప్ట్ తోటే మనం ఉంటాం. ఎక్కువ మనం పెట్టలేమంతా. వాడు కూడా అనుకోలే అంత అవుతుందని వాడు అనుకోలే. వానుకున్న ఫండ్స్ కి, వానుకున్న లోన్ కి తర్వాత ఇప్పుడు జాబ్ వస్తుందో లేదో, జాబ్ రాకుంటే ఎట్లా లోన్ క్రియేట్ అవుతుందా లేదా, లైక్ జాబ్ వస్తుందో భయాలు ఉంటుండే. జాబ్ అనేది 2 years తర్వాత మాట, బట్ నీకు లోన్ లేదు అంటే నువ్వు ఆల్మోస్ట్ 25 lakhs లోన్ తీసుకుని వచ్చిన తర్వాత ఆ 25 lakhs నీ మాస్టర్స్ కాదు ఇంకా మళ్ళీ 10 to 15 lakhs మళ్ళీ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ 40 lakhs
lakhs లోన్ అయితే. సో 40 lakhs లోన్ తీయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఫర్ బీయింగ్ 23-24 ఇయర్స్. పార్ట్ టైం దొరుకుడు కాలేజ్ లో దొరకడం కూడా చాలా కష్టం. ఇప్పుడున్న కాంపిటీషన్, మనకున్న కాంపిటీషన్ లో కాలేజ్ లో పార్ట్ టైం దొరకడం అంటే చాలా కష్టం. వచ్చే సగం మంది కాలేజ్ లో పార్ట్ టైం 20 hours కొట్టాలని కూడా తెలియదు. చాలా మంది ఆ కాలేజ్ లో పార్ట్ టైం ఉంటది, కొట్టుకోవచ్చు ఏముంది అని చెప్పి అనుకుంటారు. యాక్చువల్ గా 20 hours ఉంటది వీక్లీ, బయట చేయొద్దు అనే కాన్సెప్ట్ కూడా చాలా మంది తెలియదు. ఏంటంటే ఏదో ఒక కన్సల్టెన్సీ వెళ్ళిపోవాలి, జాయిన్ అవ్వాలి, వాడు ఏదో ఒక అడ్మిషన్ ఇస్తాడు, వచ్చేసినామా ఏదో ఒకటి చేసినామా అయిపోయింది, మాస్టర్స్ అయిపోయింది, నెక్స్ట్ జాబ్ చేసినాం, అట్లా హ్యాబిచువేట్ చేసేసారు. ఒక గైడెన్స్ లేకుంటే ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది లేకుండా అయిపోయింది. సో ఇప్పుడు నీకు డౌట్ వచ్చి అడగాలన్నా ఒక కన్సల్టెన్సీ ఏం చేస్తాడు, నాకు ఇందులో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇదే బెస్ట్ రా అంటారు. ఇది వెళ్తే ఇది కూడా బెటర్ ఉండొచ్చు, బట్ వాడు ప్రాఫిట్స్ వాడు చూసుకుంటాడు. నాలెడ్జ్ అనేది ఎవరికి లేకుండా అయిపోయింది. ఎవరిని అడగాలి, ఎవడు కరెక్ట్. యుఎస్ అనేది ఇక ఐటీ సాఫ్ట్వేర్ దానికే రావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగమే చేయాలి, సాఫ్ట్వేరే చదవాలి అన్న కాన్సెప్ట్ లో అది అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా నా సివిల్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ సివిల్ జాబ్స్ ఉంటాయి, జాబ్ చేస్తారు, అసలు సివిల్ చదువుకోవచ్చు, సివిల్ మేనేజ్మెంట్ ఉంటది, ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ ఉంటది, చాలా ఉంటాయి. దాంట్లో కూడా కోర్సెస్ మాస్టర్స్ చేయొచ్చు. దాంట్లో అన్న కాన్సెప్ట్ నాకు తెలియదు ఇండియాలో. ఈ సివిల్, మెకానికల్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంకా చేసే డిజిటల్ మార్కెటింగ్ అని కొత్త కోర్సెస్ ఉంటాయి, చెయ్యొచ్చు, దాంట్లో కూడా జాబులు కొట్టచ్చు. ఇక్కడికి వచ్చి ఈ 1 year జర్నీ అయిపోయిన తర్వాత తెలిసింది. నీకు ఒక స్కిల్ ఉందంటే దానికి చాలా వాల్యూస్. అది ఏమన్నా కానీ, మేబీ ఆర్టిస్ట్ గానీ, ఇన్స్ట్రుమెంట్ వచ్చు, లైక్ గిటార్ గానీ, స్పోర్ట్స్, ఎనీథింగ్ స్పోర్ట్స్ లో ఏదైనా నీ దగ్గర మంచి స్కిల్ ఉంది ఒక దాంట్లో అంటే ఇక్కడ 100% సపోర్ట్ అనేది ఉంటుంది. కానీ ఇండియాలో ఎట్లా అంటే నువ్వు ఎంతసేపటికి జాబ్ చేస్తేనే నీ బతుకురా, నువ్వు జాబ్ చేయకుంటే వేస్ట్ గా పోయి ఫుట్బాల్ ఆడితే పైసలు వస్తారా అంటారు, పోయి ఏమైనా క్రికెట్ ఆడితే పైసలు వస్తారా అంటారు. అట్లాంటి ఇప్పుడు క్రికెటర్స్ ఆడితే పైసలు రావట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్నాడు కూడా సపోర్ట్ లేకుంటే అట్లాంటప్పుడు వేస్ట్. ఇది చేస్తే ఇది అవ్వచ్చు అని చెప్పి చెప్పేటోడు కూడా లేదు. చదివినావా, 10th అయిపోయిందా, ఇంటర్ చేయి, ఎంపీసీ చేస్తే ఇంజనీర్ అవుతావు, బైపీసీ చేస్తే డాక్టర్ అవుతావు. ఈ రెండే కాన్సెప్ట్ లేదు. తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అంటే పోయి బాసనలు ఆడుతారా హోటల్లో అంటారు. మా ఫ్రెండ్స్ చాలా మంది హోటల్ మేనేజ్ చేసిన వాళ్ళు యుఎస్ లో ఇప్పుడు వాళ్ళు పెద్ద రెస్టారెంట్స్ లో మంచి పొజిషన్స్ లో ఉన్నారు. సో ఇది కూడా తెలియదు వాళ్ళకి. చాలా మంది మన 5-star హోటల్స్ లో కానీ చాలా మంది పెద్ద చదివిన వాళ్ళు అంటారు, ఏదో చిన్న చదివిన వాళ్ళని కూడా తీసుకోరు వాళ్ళు. సో ఇట్లా చెయ్యొచ్చు, ఇట్లా కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటది అని చెప్పి వాళ్ళు చెప్పారు. నాకు తెలియదు. ఓహో అంటే హోటల్ మేనేజ్ చేసినా కూడా వచ్చి ఇట్లా సెటిల్ కావచ్చు అనమాట ఇక్కడ. అంటే దాని కూడా జాబ్స్ ఉన్నాయి. ఒకటి చెప్పే వరకు మాకు తెలియదు, అసలు చెప్పేటోడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు యూఎస్ కి నువ్వు ఎట్లా వచ్చినావురా, నువ్వు సొంత నాలెడ్జ్ అంటే మాకు ఏం లేదు. మా ఫ్రెండ్స్ పోయారు, వాళ్ళు చెప్పారు ఇదిరా ప్రాసెస్ అంటే, అదే ప్రాసెస్ పట్టుకు మేము వచ్చిన తర్వాత వాళ్ళకి మాకు అంత తేడా లేదు. కానీ మాకేందంటే ఇక మొత్తం ఇదే అయిపోతే ఇక మాకు చెప్పేటోడు లేడు, మేము స్ట్రగుల్ అయినా. ఇప్పుడు వచ్చేటోని సంగతి ఏంది, వానికి చెప్పేటోడు లేడు. వాడు సేమ్ ఇదే కాన్సెప్ట్, అందరు వెళ్ళి ఒకటే మురికాలు పడ్డట్టే కదా, ఒక స్ట్రక్చర్ లేదు. ఇప్పుడు 10th తర్వాత ఏంద్రా అంటే ఇంటర్ అని చెప్పి అంత మంచిగా చెప్పినప్పుడు నీ మాస్టర్స్ తర్వాత ఏంద్రా అంటే ఎవరికి ఆన్సర్ కూడా లేదు. అసలు నువ్వు మాస్టర్స్ ఎందుకు చేస్తున్నావు, చదివిందేమో సివిల్, జాబ్ చేసిందేమో ఐటీ. నేను చదివింది ఐటీ, చదివిన చదువుకి చేసే జాబ్ సంబంధమే లేదు.